నగ్ని ముండ్ల ఆకుకూర చూపించాను కదా, అది ఎలా క్లీన్ చేయాలో చూడండి. ఇలా ఆకు ఉంటుంది కదా, ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేతదైతే అలాగే కాడలతో సహా వేసేయండి. కొంచెం హార్డ్గా ఉంటే ఇది ఆకులు మాత్రం తెంచేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటిది ఏమైనా బాగాలేకపోతే పడేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఆకుకూర పల్లెటూరులో ఖచ్చితంగా దొరుకుతుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ముళ్ళు ఉంటాయి వీటితే, చూసింటారు పల్లెటూరులో. చూడండి ఇలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను నగ్గిన ముళ్ళ ఆకుకూర ఎలా చేయాలో చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఉంది దీంట్లోనే. ఎలా చేయాలో ఆ ఐటమ్స్ ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మసూర్ దాల్ మరియు కందిబ్యాళ్ళు ఫ్రెండ్స్. కందిబ్యాళ్ళు మీ దగ్గర మసూర్ దాల్ లేకుంటే కందిబ్యాళ్ళు ఒకటే యూజ్ చేయండి, నో ప్రాబ్లం. మసూర్ దాల్ అనేది ఆప్షనల్ అంతే, నేను ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. 3 times వాష్ చేసేసి కుక్కర్లో వేసుకోండి ఫ్రెండ్స్. గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇంకా కొన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నగ్గిన ముండ్ల ఆకుకూర వేసుకోవాలి. ఇది ముందుగా క్లీన్ చేసుకుని 3 times కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లోకి వేసేయాలి. 3 times వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మట్టి ఏదైనా ఉంటే క్లీన్ చేసేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసేసుకోండి తగినంత ఉప్పు. తర్వాత వేసుకునే అవసరం లేదు. ఆకుకూర బ్యాళ్ళు ఉడికింటారు కదా ఫ్రెండ్స్, దాన్ని ఒక గిన్నెలో వేసేస్తే హాయిగా తింటారు ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాళ్ళు మొత్తము మెత్తగా కాకూడదు. ఒక 70-80% ఉడికితే చాలు. మరీ మెత్తగా అయిపోతే ఏం బాగుండదు ఆకుకూర. 3 or 4 విజిల్స్ చాలు ఫ్రెండ్స్. చాలు. ఆఫ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసేసాయి ఫ్రెండ్స్. ఓపెన్ చేసేసి చూడండి, కొంచెం మెత్తగానే ఉడకాయి. ఇలా ఉంటే చాలు. కొంచెం వాటర్ అన్ని తీసేసి ఇది బ్యాళ్ళు ఆకుకూర ఉడికింది ఒక గిన్నెలో వేసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఒక 10 minutes బాగా ఆరనివ్వాలి ఫ్రెండ్స్. ఆరనిచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకు కుక్కర్లోనే తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని వాష్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేయండి. ఒక 3 tablespoons వేసుకోండి. 3 tablespoons ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మామూలుగానే ఆవాలు జీలకర్ర కదా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చూడండి వీడియోలో అది బాగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిలు ఫ్రెండ్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి లైట్ గా వేసుకోండి, ఎందుకంటే ఆకుకూర మనం ముద్దగానే బాగా వేయించాలి ఫ్రెండ్స్. బాగా పచ్చి పచ్చిగా స్మెల్ ఉంటే బాగుండదు. నేను చూపిస్తాను కదా వీడియోలో, అలా వేయించాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. కారం ఒక 3 tablespoons వేసుకోవాలి. కారం ఎక్కువ కొంచెం ఎక్కువ వేసుకుంటాము. కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. మేము ఎక్కువ కంపల్సరీ 3 tablespoons వేసుకుంటాం. 4 tablespoons వేసుకుంటున్నాము. తర్వాత బాగా అది పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించండి ఫ్రెండ్స్. తర్వాత ఏముంది, ఇంకా ఉడికించిన ఆకుకూర వేసేయండి ఫ్రెండ్స్. బాగా మగ్గిందా లేదా అని పచ్చివాసన బాగోదు. చూడండి ఇలా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గించిన తర్వాత ఉడికించిన తర్వాత ఆఫ్ చేసేసి ఉడికించి పెట్టుకుని ఆకుకూర వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఓవర్గా కలపకూడదు ఫ్రెండ్స్, మళ్ళీ కందిబేళ మొత్తం మెత్తగా అయిపోతుంది. లైట్గా కలపాలి. మీరు చూస్తుంటారు కదా సబాక్సీ కూర ఆకుకూర ఎలా చేస్తారు, అలాగే సేమ్ ఉంటుంది. దీంట్లో రొట్టి అయినా బాగుంటుంది, చపాతీ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్, పూరి అయినా బాగుంటుంది ఫ్రెండ్స్, దోశలకు కూడా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్.